వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 15 నిమిషాలు ప్రతి ఒక్కడికి ప్యాషన్ అయిపోయింది. 15 నిమిషాలు అని 15 నిమిషాల గురించి మాట్లాడే చెత్త వెదవల్ని అడుగుతున్నాను. మీ జనాభా ఇంతుంటే మీరు 15 నిమిషాలు అంటారు. అదే మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులం, ఝాన్సీ లక్ష్మీబాయి వారసులం, రాణి రుద్రమాదేవి వారసులం అనుకొని మేమంతా బయటకు వస్తే మీకు 15 నిమిషాలు కావాల్సి వచ్చింది. మాకు ఎన్ని నిమిషాలు పడతాయి? ఎందుకు ఇది అని అడుగుతున్నాను అనంటే, సోదర భావంతో బ్రతుకుదాం, హిందూ ముస్లిం భాయి భాయి, హిందూ ముస్లిం భాయి భాయి అని మేము అంటున్నా కొద్దీ, లేదు ముస్లిం ముస్లిం భాయి భాయి, మా మతం తప్ప మాకు ఏదొద్దు, మిగిలిన దానికోసం 15 నిమిషాలు చాలు అని మీరు అంటే ఆ షిటిక మేము కొట్టలేమా? ఆ మాట మేము అనలేమా? ఎందుకు ఇంత ఆక్రోషంగా మాట్లాడుతున్నామంటే, హిందువులు బుద్ధి తెచ్చుకోవాలా. ఈయన మాట్లాడింది చూస్తే వినండి ఫస్ట్. बताओ अगर इतनी वो है, यहाँ पर दरगाह है, दरगाह पे जाकर देखो खुद ही 50% मुसलमान वो हिंदू आता है. ఆడొక దర్గా ఉంది, పోయి చెక్ చేసుకోండి. ఆడికి వచ్చే దాంట్లో 50% మంది ఎక్కువ హిందువులే ఉంటారు, 50% కంటే ఎక్కువ అని చెప్తారు. వాళ్ళు మనల్ని అసహించుకుంటారు. మేము దర్గాలు కడితే మాకన్నా ఎక్కువ హిందువులే వస్తారు అని చెప్తారు. ఏముందని పోతారు? ఇట్లా అనిపించుకోవడానికా? కాస్తైనా ఇలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడైనా ఉక్రోషం వచ్చి, సిగ్గొచ్చి, చీ మనం దర్గాలకు పోకూడదు అనిపించదా? 50%. ये देखिए, ये सच्चाई दिखा रहे हैं आपको. देख लो, आंखें खोल लो. नहीं देखो खुद ही आओ दिखाते हैं हम आपको. मैं इस बात का एग्री करती हूँ कि क्यों आते हैं, फिर क्यों आते हैं? भरोसे भगवान के भरोसे नहीं है, फिर आते हो मैं खुदा को. ఎందుకు వస్తున్నారు హిందువులు అని అడిగితే, మీ దేవుళ్ళ మీద నమ్మకం లేదు, హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు అల్లానే ఎక్కువగా నమ్ముతున్నారు, అందుకే వస్తున్నారట. మరి చెప్పండి, దర్గాకి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు మీకు హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదా? అందుకే దర్గాలకు పోతారా? దర్గాలకు పోయి మీరు సాధించింది ఏంది? మన ధర్మాన్ని అవహేళన పాలు చేయడం కాకపోతే. ఇంకా ఏంటండి ఆయన మాటలు. మీరు దర్గాలకు వెళ్ళి వాళ్ళకు భాయి భాయి అంటారు కదా, వాళ్ళ మాటలు ఎట్లుంటాయో చూడుండ్రి. और एक बात बोलूंगा, यहाँ तक कि मेरा बाप भी नहीं पालता, मेरे को अल्लाह पालता. मेरा ये बात अल्लाह पालता है. अल्लाह पालता है तो शिकायत सरकार शिकायत कौन कर रहा है? अगर सरकार वाली बात होती है तो 15 मिनट में हम शहर खत्म कर देंगे. अगर सरकार वाली बात होती है तो 15 मिनट में हम शहर खत्म अगर सरकार वाली बात होती है तो 15 मिनट में हम शहर खत्म कर देंगे. अगर सरकार वाली बात होती है तो 15 मिनट में हम शहर खत्म कर देंगे. हम ऐसा आदमी है. ओवैसी के छोटे, हाँ ओवैसी के छोटे भाई नहीं है हम. ओवैसी को हम नहीं मानते, किसी को भी कुछ. हाँ नहीं, किसी को भी नहीं. हम सिवा अल्लाह के नहीं मानते. అది దలుచుకుంటారట 15 నిమిషాల్లో నగరాన్ని నాశనం చేస్తారట. రేపై పందెంగా ఆసన చేయండిరా అంటే పోలీసులు, ప్రభుత్వం, వ్యవస్థ చాతకాని అనుకుంటారా? ఈ వీడియో చూసినాక వీడు ఎక్కడున్నాడో ధన్ అనే ఛానల్లో వచ్చింది ఇది. నేను ఉత్తిష్ట భారతాలో చూస్తున్నప్పుడు, విశ్వభారతంలో ఫేస్బుక్ పేజ్ చూస్తున్నప్పుడు నాకు కనిపించింది. ఈ ఛానల్ ఎక్కడదో, ఇది ఏడ చేసిండ్రో కనుకొని ఇన్ని తీసుకుపోయి మక్కలిరగొట్టాల, బయటకు రాకుండా ఈ దేశం నుంచి ధర్మి కొట్టాలా. చేతగానోళ్ళ నువ్వు నగరాన్ని 15 నిమిషాల్లో నాశనం చేస్తుంటే ఆడున్న పోలీసులు, ఆడున్న ప్రభుత్వం, నువ్వు జైనా బాబు మేము చూస్తూ కూర్చుంటామని. పక్కన పెట్టండి 15 నిమిషాల మాటను. శాతనయ్యే మాటలు, వాస్తవాలు మాట్లాడండి. 15 నిమిషాల్లో నగరాన్ని నాశనం చేస్తామంటే హీరోలు అనుకుంటారా? అరే ప్రభుత్వ ఉచిత పథకాలు తీసుకోకుండా బతకండి రాబాయ్. ఫస్ట్ మీ ఖురాన్లో మీ అల్లా చెప్పిండు కదా, ఉచితాలు అనేవి తీసుకోకూడదని. శాతనైతే నికాసుగా అడుగుతున్నా, ఆ ఉచితాలు తీసుకోకుండా బతకండి. శాతనైద్దా? ముఖ్యానికి వస్తున్న దాన్ని రిజర్వేషన్లు లేకపోతే ఉచితాల పేరుతోటి డజన్ల కొద్ది కానీ తింటంటే మీకు ఈ దేశం మీద ప్రేమ ఎందుకు వస్తుంది? ధర్మం మీద ప్రేమ ఎందుకు వస్తుంది? నగరం మీద ప్రేమ ఎందుకు వస్తుంది? పక్కోడి మీద ప్రేమ ఎందుకు వస్తుంది? వీరి వల్ల భారతదేశానికి ముప్పు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోనవసరం లేదు. భారతదేశంలో చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు. అరే ఉగ్రవాదులు అంటే బాంబులతో బ్లాస్ట్ చేసేటోళ్ళు కాదు. ఇగో ఇట్లా దేశం మీద పగతోటి బతుకుతున్న వాళ్ళు అయినా కూడా సెక్యులర్ హిందువులు దర్గాలకు వెళ్ళడం మానరు. అలాంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఫస్ట్ నాశనం అయ్యేది వాళ్ళ బ్రతుకులే అని. ఇప్పటికైనా కళ్ళు ఓపెన్ చేయండి, నిజాలను తెలుసుకోండి. ధర్మానికి మించి, మన దేవతలకు మించి, మన ఆలయాలకు మించిన గొప్పవి లేవని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆ దర్గాలకు వెళ్ళడం మానేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా
మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.